నమస్కారం అందరికీ తెలుగుదేశం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ అధికారం చేపట్టబోతుంది. రేపు జరగబోయే స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో పంచాయతీ గాని గ్రామ పంచాయతీ మరియు కౌన్సిలర్ల ఎలక్షన్లు గాని అన్ని ఎలక్షన్లో కూడా తెలుగుదేశం పార్టీ స్వచ్ఛందంగా పోటీ చేయబోతుంది. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. కేవలం స్వార్థ స్వప్రయోజనాలకు మాత్రాన్ని రాష్ట్రాన్ని విడగొట్టి కేవలం వాళ్ళ సుఖ సంతోషాల కోసం మాత్రమే తెలంగాణ అనే పేరుని వాడుకున్నారు తప్ప ఇందులో తెలంగాణ అనేది ఎవరికి నిజంగా అసలు ఒక్క రూపాయి అంత ఉపయోగము లేదు. నేను రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేసిన చాలా మంది యువతలను అడిగిన విద్యార్థులను, అరే బాబు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎట్లా ఉంది మీ బతుకు, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎట్లుంది అంటే, ఏం లేదు సార్, కేసీఆర్ లో బడ్జెట్ సినిమా తీసిండు, పెట్టుబడి లేకుండా ఉద్యమం నడిపిండు, బాహుబలి త్రిబుల్ ఆర్ రేంజ్ ల కలెక్షన్లు వచ్చినాయి, ఇక అయిపోయింది, సంచి పిల్ల తరానికి సరిపడా నింపుకున్నాడు, వెళ్ళిపోయిండు. ఇప్పుడు తెలంగాణ ఏం లేదు, ఖాళీ పిల్లి కలిసి ఉంటే కలదుసుకం అనేది అనవసరంగా మేము పోయినాము, ఇప్పుడు మేము చెప్పుకోలేకపోతున్నాము, యువతల కక్కలేకపోతున్నాము, అంత దారుణంగా అయింది పరిస్థితి. కలిసి ఉంటేనే 100% మంచిగా ఉండేది, కానీ విడిపోయినాము, ఏం చేస్తాం కర్మ. ఇప్పుడు విడిపోయినా కూడా మనం కలిసి ఉండాలి, సోదర భావంతో మెలగాలి అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అనుకుంటున్నారు. కేవలం వాళ్ళ స్వార్థానికి మాత్రం రాష్ట్రం విరగొట్టి తప్పితే ఇందులో ఎటువంటిది తెలంగాణ ఉద్యోగము నీళ్లు నియామకాలు ఇందులో ఏమీ లేవు. కేవలం ఒక టైం పాస్ కు మాత్రమే ఒక సినిమాని ఉద్యమం లాగా 20 ఏళ్లు తీసి కలెక్షన్లు కొల్లగొట్టిరు, నింపుకున్నారు, అంతే తప్ప ఇంతకు మించి ఏమీ లేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బిడ్డను మీరు చూస్తే గత 40-50 ఏళ్లుగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బిడ్డే జైల్లో ఉందా అని అడుగుతున్నా నేను మీడియా మిత్రుల సాక్షిగా. నీ బిడ్డే మీడియా జైల్లో ఉంటే నీ పార్టీ నేతలే ఖండిస్తలేరు. అసొంటిది 56 రోజుల పాటు జైల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్న ఐటీ ఉద్యోగులు స్వచ్ఛందంగా వచ్చి చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తి కాదు, ఆయనను విడుదల చేయాలి అంటే చివరకు నీ పార్టీ నాయకులు ఏమన్నారు, ఇది ఈ రాష్ట్రం కాదు, మీరు పోయి పక్క రాష్ట్రంలో ధర్నా చేసుకోండి అంటే పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రికి ఇక్కడ స్వచ్ఛందంగా ధర్నా తెలుపుతున్నారు అంటే ఈయన ఏంది, ఈయన పనితనం ఏంది అర్థం చేసుకోవాలి. కానీ నీ సొంత పార్టీ నాయకులు నీ బిడ్డ అరెస్ట్ అయితే ప్రెస్ మీట్ పెట్టి దీన్ని ఖండించే నాదుడు గిటంగా కరువు అయ్యిండు. ఇది గుర్తు పెట్టుకోవాలి, ఈయన పార్టీ ఏ విధంగా ఉంది అనేది. కేవలము మీకు ఒక అధికారం కావాలి, అధికారం కోసము కేవలం సంచి నింపుకున్నారు, ఆస్తులు 1000 కోట్లు పోగు చేసుకున్నారు తప్పితే తెలంగాణ ప్రజలు ఎవరికి వచ్చింది లేదు, ఒరిగింది లేదు. ఎవడన్నా తెలంగాణ రాష్ట్రం వచ్చాక నేను ధనవంతుడిని దరిద్రుడిని ఉంటే ధనవంతుడిని అయినా అని ఒక్కరిని ప్రెస్ మీట్ పెట్టి చూపించండి. ఇదే ఎన్టీఆర్ భవన్ లో అరగుండు చేయించుకొని నేను పంజాగుట్ట వరకు పోతా అని నా మీడియా మిత్రుల సాక్షిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను అన్న ప్రతి ఒక్క మాటకు కట్టుబడి ఉన్నాను, మీడియా మిత్ర సాక్షిగా కట్టుబడి ఉన్నాను. అదే విధంగా 2014లో చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి తప్ప ఈ కేసీఆర్ కేటీఆర్ పీకింది నాటింది నరికింది ఏమీ లేదు. కేవలం ఐటీ తెచ్చింది ఆయన. ఈ రోజు ఐటీ ఉద్యోగులు 2 లక్షల జీతం ఎత్తుతుర్రు అంటే కేవలం ఒక నారా చంద్రబాబు నాయుడు వల్ల మాత్రమే తప్పితే కేటీఆర్ కేసీఆర్ వల్ల కాదు, కానే కాదు. ఎంతో మంది సుఖ సంతోషంగా ఆ రోజుల్లో అప్పటి ముఖ్యమంత్రి ఆడపిల్లకు ఆస్తిలో సమాన హక్కు 82లో దాన్ని అమలు చేసిండు అంటే అమలు చేసిందే ఆచరణగా తన బిడ్డలకు ఎవరైతే ఎంతమంది బిడ్డలు ఉన్నారో తన వ్యక్తిగతంగా తన ఆస్తులు ఎంత ఉన్నాయో వాళ్ళకు చెందుతాయని వీలునామా రాసి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగానే దీన్ని ఆచరణ పెట్టిన ముఖ్యమంత్రి కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే. ఇతర ముఖ్యమంత్రులు ఎవరు చేయలేరు, చేయలేని సాహసాలు చేసిండ్రు. ₹1 కిలో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిండ్రు. 9 నెలల పార్టీ పెట్టి అధికారంలోకి రావడం అంటే అది ఆషామాషి విషయం కాదు. వీళ్ళు తాగక ముందు ఒక మాట, తాగిన తర్వాత ఒక మాట, పాల్కొండలో ఒక మాట, ఫామ్ హౌస్ లో ఒక మాట, గోల్కొండలో ఒక మాట, మీడియా ముందు ఒక మాట, మీడియా వెనక ఒక మాట, పబ్లిక్ లో ఒక మాట, పార్టీలో ఒక మాట, ఇలా ఎవరంతకు వాళ్ళే అవుతున్నారు తప్పితే ఇక్కడ వచ్చింది ఏమీ లేదు. డెఫినెట్ గా ప్రతి ఒక్క పేదోడికి న్యాయం జరగాలి అంటే కేవలం ఒక తెలుగుదేశం పార్టీ వల్ల మాత్రమే సాధ్యము తప్ప వేరే పార్టీకి కానే కాదు. ఇవాళ అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, ఓ చంద్రబాబు నాయుడు వచ్చిండు, ఇక తెలంగాణకు వచ్చిండు, తెలంగాణ ద్రోహులు చేసాడు. ద్రోహులు మీరు, అసలైన ద్రోహులు మీరు తప్ప ఇంకొకరు కానే కాదు. చంద్రబాబు నాయుడు ఏమైనా పాకిస్తాన్కి వెళ్ళి వచ్చిండా, ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి వచ్చిండా? ఇక్కడి మనిషే కదా. కాదు ఇక్కడ మీడియా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రావద్దు, చంద్రబాబు గారు మీటింగులు పెట్టొద్దు అంటే మీరెవరు పెట్టడానికి, మీరెవరు చెప్పడానికి?
అసలు మీకేం అధికారం ఉంది? మీరు ఇక్కడ జెండా మోసిపోయిన వాళ్ళే కదా, ఇక్కడ మెట్టు దూడిచిపోయిన వాళ్ళే కదా. అసలు మీరు ఎవరు వాళ్ళని విమర్శించనీకే? ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయి, నువ్వు మంత్రి స్థాయి, దేశంలోనే 4 సార్లు ముఖ్యమంత్రి మరియు ప్రతిపక్ష నేత 40 ఏళ్ళు. ఆయన రికార్డు బద్దలు కొట్టాలంటే ఎవడి వల్ల కాదు. కాశ్మీర్ టు కన్యాకుమారి గాని ఇంకెవ్వడు కానే కాదు. అసలు వ్యక్తిని పట్టుకొని మేము రానియము, మేము అడ్డుకుంటాము, మేము బ్యానర్లు కట్టనియమంటే మీరు ఎందుకు కట్టనియరు? మీకు ఎంత హక్కు ఉందో వాళ్ళకి అంతే హక్కు ఉంది. వాళ్ళు ఏమన్నా పక్కన పాకిస్తాన్కి వెళ్ళొచ్చిరా, ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళొచ్చిరా వీసా పాస్పోర్ట్ లేకుండా? ఇక్కడ వాళ్ళే కదా, అందరం కలిసి ఉండాలనే కదా అభిమతము. మేము అడ్డుకుంటాము అంటే ఇది వాళ్ళ విజ్ఞత వదిలేస్తున్నా తప్పితే ఇందులో కేవలం పిచ్చి మూర్ఖత్వం తప్పితే ఎటువంటిది లేదు. 100% నేను చెప్తున్నా, కేవలము వాళ్ళ స్వార్థానికి రాష్ట్రాన్ని విడగొట్టిరు తప్ప ఇంకొక దానికి కానే కాదమ్మా. 100% చెప్తున్నా నేను. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మందిని అడిగిన, కేవలం వాళ్ళ ఒక షో కోసం అంతే తప్పితే ఇంకొకటి కానే కాదు. డెఫినెట్ గా రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్క పేదోడికి తెలుగోడికి న్యాయం జరగాలి అంటే ఎన్టీఆర్ మరియు టీడీపీని గెలిపించాలి. డెఫినెట్ గా స్థానిక సంస్థలో జయకేతనం ఎగిరేయాలి. ప్రతి ఒక్కరు కూడా టీడీపీ మరియు ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడలను నడవాలి. ఇది ఒక టీడీపీ దేశానికి దిక్సూచి. ఎందుకంటే టీడీపీ తెచ్చిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు ప్రపంచంలోనే కాదు దేశంలో ఏ ముఖ్యమంత్రి సాహసం చేయలేడు. సాహసం చేసిండు, అయినవి అన్ని చూపించిండు. వీళ్ళు 6 గ్యారెంటీల పేరుతోని అధికారంలోకి వచ్చిరు తప్పితే ఇప్పటి వరకు 6 గ్యారెంటీలలో ఏ ఒక్కటి అమలు కాలేదు. ఆర్టీసీలో ఆడోళ్ళకు మాత్రం ఫ్రీ పెట్టిర్రు, జుట్టు పట్టుకోండి కొట్టుకోండి మేము ఏమన్నా చేసుకుంటాము అన్నట్టుగా. ఇది కాదు పద్ధతి. మీరు 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవిటిని మీరు అమలు చేయలేరని ప్రజలకు అర్థమైపోయింది. డెఫినెట్ గా ఉచిత కరెంట్ అన్నారు, తలాతోకా లేని స్కీమ్ పెట్టిర్రు, మళ్ళీ గ్యాస్ అన్నారు. ఆ గ్యాస్ ఏమో ఇప్పటికి ఎవరు అంటే 1000 రూపాయలు తీసుకుంటున్నారు. ఇంకా మాకు ఎటువంటి ఇష్యూస్ రాలేవు అంటున్నారు. ఇంకా ఈ 6 నెలలు కాదు కదా, 5 ఏళ్ళు అయినా గిట్టంగా కాలేవు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. జై తెలుగుదేశం, జై చంద్రన్న, జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ. నాకు మన తెలంగాణలో తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో అత్యధికంగా మెజార్టీకి తోటి గెలిపించటాన్ని ఇక్కడ మారుమూల గ్రామాల్లో కానీ ఎక్కడ చూసినా బ్రహ్మరథం చంద్రబాబు నాయుడు అంటేనే ప్రజల గుండెలో ఒక రైతుల ఒక అందరికీ అన్నగా తమ్మునిగా అందరికీ అండదండగా ఉండి పార్టీ నడిపించినటువంటి ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఉమ్మడిగా ఉన్నప్పుడు ఇక్కడ అభివృద్ధి ఎంత జరిగిందో ఈ 15 ఏళ్లకు జరిగిన అభివృద్ధి, అతనికి చేసిన అభివృద్ధిలో ఏ ఒక్క పైసా వంతు కూడా అభివృద్ధి జరగలేదు. చంద్రబాబు నాయుడు ఉమ్మడిగా ఉండి అన్ని విధాలుగా అందుకున్నాడు. ఇవాళ అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడ కేంద్రానికి ఒక పెద్ద నాయకునిగా ఉన్నాడంటే అదే ఆంధ్రాలో ఏ పథకం చేసినా కానీ అమూలమైన పథకాలు అవి. 6 పథకాలకు గ్యారెంటీగా బాబు గ్యారెంటీ, భవిష్యత్ గ్యారెంటీ అని చెప్పింది. మొన్న 1వ తారీఖు నాడే పెన్షన్లు పంపిణీ చేసిరు. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు ఇవాళ 100 రోజుల్లోనే అధికారం వచ్చినాక పెన్షన్ పంపిణీ ఏదైనా చేస్తాం, ఉద్యోగాల భర్తీ ఫిలప్ చేస్తామన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 100 రోజుల గ్యాస్ అన్ని మహిళలు కూడా ఉచితంగా ఇస్తామన్నారు. ఏదండి ఇంతవరకు వచ్చిందా? బాబు గారు ప్రమాణ స్వీకారం చేసి మన జూన్ నెలలో 1వ తారీఖునే పింఛన్ పంపిణీ చేసిండు. అదే మన మాదిరిగా గ్యాస్ కూడా ఫిలప్ చేయడానికి వచ్చిన అదే బస్సు ఫ్రీ అంటున్నాడు. ఇక్కడ 100 రోజుల దానిక ఏ పథకాలు కూడా అమలు కాలేదు. మరి పేపర్కు పరిమితమా? మొన్న ఒక దివ్యాంగులందరూ కూడా కలెక్టరేట్ లో కూడా ముచ్చడి కార్యక్రమం చేశారు. అతనికి చెప్పిన మాటే కానీ పరిమితం ఏది లేదు. రాబోయే రోజుల్లో 100కు 100% వరకు 100కు 100% అయినా అన్ని గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ గెలబోతుంది. మేము గెలిపించుకుంటాం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళా కేంద్రంలో చంద్రబాబు నాయుడు చక్రం తిప్పేటువంటి నాయకుడు మాకు మళ్ళా తెలంగాణలో రావాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ కూడా కోరుకుంటారు. మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు. నా వంతుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో కానీ రేపు జరగబోయేటువంటి ఏ సమస్య సరికినా వరకినా ఏది ఏమైనా కానీ చంద్రబాబు నాయుడుని మళ్ళా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రకారం ముఖ్యమంత్రి చేసుకోపోతాం. ఎంత ఆవిధాలు ఏమైనా రేపు చంద్రబాబు నాయుడు జైల్లో పెడితే ఆ రోజు మేమందరం కూడా అక్కడ నిరాహార దీక్ష కూర్చున్నాం. చంద్రబాబు నాయుడు బయటికి వచ్చిన ఒక పెద్ద అన్నలాగా ఉన్నాడు, మాకు అండగా ఉంటాడని అక్కలకు చెల్లెళ్లకు అందరికీ ఒక భరోసా ఇచ్చినటువంటి నాయకుడు. ఎవరికి ఏమన్నా నేను అండగా ఉంటా, తెలుగు తమ్ముళ్ళు ఎక్కడ ఉన్నా ఒక అన్నదమ్ములుగా మనం ఎక్కడ ఉన్నా కలిసిమలిసి పని చేసుకోవాలి, అందరం ఒకే విధంగా ఉండాలి. అందరికీ భరోసా ఇస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమాలు ఉపజెప్పిన పార్టీ అది కార్యదర్శిగా కానీ గ్రామ స్థాయి నుంచి మన రాష్ట్ర స్థాయి వరకు అందరూ ఒకే సభ్యులుగా అన్నగా
ఉండి మేము పార్టీని బలోపేతం చేసుకుంటాం. రేపు రాబోయే రోజు చంద్రబాబు నాయుడు మాకు ఏ అవకాశం ఇచ్చినా దాన్ని ఉపయోగించుకుంటూ ప్రజల మధ్యలో పోరాటం చేస్తూ ప్రజలకు ఏ సమస్య ఉన్నా అండగా మేము ఉంటూ ఎక్కడికి ఏమైనా మేము ఆదుకుంటానికి బాబు గారి భవిష్యత్ గ్యారంటీ పేరు మీద రాబోయే రోజుల్లో అక్కడ ఏ విధంగా పథకాలు ప్రవేశపెట్టారో అదే మాదిరి ఇక్కడ ప్రవేశాలు పెట్టాలి. ఇక్కడ మహిళలు కాదు, వృద్ధులు కాదు, విధతులు కాదు, నిరుద్యోగులు కాదు, లేకపోతే మన కాంట్రాక్ట్ బేసి కానీ ఏ బేసి ఉన్న వాళ్ళు కూడా బాబు గారు హయాంలో జరిగిన వంటి సమస్య. ఏ మారుమూల గ్రామానికి పోయిన ఒక రోడ్డు వేసారా? ఇవాళ 15 ఏళ్ళ కొత్త రోడ్డు వేసారా? ₹2 కిలో బియ్యం ఆ రోజు చంద్రబాబు నాయుడు కరువు పథకంలో ఉంటే ప్రజలకు ఆదుకొని బియ్యం పంపిణీ చేపించినారు, ఒక పని కల్పించినారు. అదే విధంగా ఇక్కడ ఒక ఇల్లు కట్టాలంటే ఆ రోజు ఎన్టీ రామారావు హయాంలో ప్రజలందరికీ ఉచితంగా ఇల్లు కట్టించి ఇచ్చిన ఘనత ఆ రోజు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. అదే మాదిరిగా ఇక్కడ కొనసాగాలి. రేపు చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉంటే ఇక్కడ ప్రజలు ఎక్కడ ఇవాళ చంద్రబాబు నాయుడు వస్తున్నారంటే ఇక్కడ బ్రహ్మరథం బట్టి ఇంతమంది ర్యాలీగా వచ్చి ఇక్కడ మన పార్టీ ఆఫీస్ అంటే బ్రహ్మరథం పడుతున్నారు జనం అంటే అది చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ఇక్కడ ప్రజల అభిమానం. చంద్రబాబు నాయుడు ఇక్కడనే ఉండాలి. ఇక్కడ ఉండి కూడా మాకు ఆదుకుంటే ఒక అన్నగా మేము అందరం కోరుకుంటాము. అందరిగా కోరుకుంటాము. మన మీడియా మిత్రులు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. నా పేరు రాములపల్లి బ్రహ్మయ్య, మాది పాపరు ఆంధ్ర. ఇక్కడ జాబ్ చేసుకుంటాము ఐటీ ఎంప్లాయీగా. అయితే ఈరోజు మేము ఇలా జాబ్ చేసుకున్న కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు వేల ఆదాయం వస్తుందంటే తెలంగాణకి ఓన్లీ గవర్నమెంట్ నడుస్తుందంటే ఓన్లీ హైదరాబాద్ డెవలప్మెంట్ వల్ల వర్క్ నడుస్తుంది, కానీ గవర్నమెంట్ ఎటువంటి డెవలప్మెంట్ లేదు. నారా చంద్రబాబు నాయుడు చేసిన దాంట్లో నుంచి కంపెనీలు కానీ ఇన్ఫోసిస్ కానీ అన్నీ పుట్టాయి, కానీ ఈరోజు ఏ ఆదాయం లేదు గవర్నమెంట్కి. కేవలం గవర్నమెంట్ నడుస్తుందంటే తెలంగాణకి ఆదాయం ఏదన్నా ఉందంటే ఓన్లీ హైదరాబాద్ నుంచి ఆదాయం ఎక్కువ వస్తుంది. దానివల్ల ఈరోజు మేము కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఎంతోమంది ఉపాధి పొందుతున్నారంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడుకి కారణం. ఈ తెలుగుదేశం పార్టీ అనేది తెలంగాణలో కూడా ఉండాలి. ఇంకా ఇంకా డెవలప్మెంట్ అనేది ఓన్లీ నారా చంద్రబాబు నాయుడు వల్లే జరుగుతుంది అనేది మేము విశ్వాసంగా నమ్ముతున్నాము. ప్రధాన కారణం మా అద్దెంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్గా అవకాశం కల్పించారు. అద్దెంకిపట్నం తెలుగు యువత తరపున నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నా పేరు సుధారాణి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిని, ఎల్బీ నగర్ నియోజకవర్గానికి. చంద్రబాబు నాయుడు గారు ఒక టైగర్, పులి, అడవికి సంబంధించి అయ్యప్ప స్వామి పులి ఎలాగో అలా రాష్ట్రానికి, 2 రాష్ట్రాలకి అసలు మెయిన్ 2 రాష్ట్రాలకు ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారు. అయితే అలనాడు రాముడిగా, కృష్ణుడిగా ఎన్టీ రామారావు గారే అవతరించి వచ్చారు భూమిపైకి. అనంతరం చంద్రబాబు నాయుడు గారికి భూమిని సెలవు తీసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి అప్పగించి వెళ్ళారు. అయితే మెయిన్ ఈ ఒక జగను కేసీఆర్ అనేది ఒక ఇది తుఫాను లాంటి వాళ్ళు. కేసీఆర్ అంతా ఇక్కరాణి అని పేరు వచ్చింది కవితకు. అయితే ప్రతి నాయకులు ఏం చేస్తున్నారు, కేసీఆర్ నాయకులు ఆడవాళ్ళని బెదిరిస్తున్నారు. ఆడవాళ్ళని బెదిరించి ఆడవాళ్ళని బెదిరించడం తప్పు కదా అమ్మా. ఆడవాళ్ళని బెదిరించి ఇద్దరు, అటు జగన్ ఏం చేస్తున్నాడో కేసీఆర్ కూడా అంతే చేస్తున్నాడు, ఆడవాళ్ళని బెదిరిపిస్తున్నారు తాగి. అది తప్పు కదా అండి. అదే ఈ పూర్వ వైభవం రావాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. అంతకుముందు ఇలా ఉందా అండి? చంద్రబాబు నాయుడు గారు 2 రాష్ట్రాలకి కలిపి విభజన కాకముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలా ఉందా అండి? లేదు. ఎంత మంచిగా ఉంది. కాబట్టి మళ్ళీ పూర్వవైభవం రావాలి. రాముల వారి ప్రతిష్ఠ అయింది, అక్కడ అయోధ్యలో రాముల వారి ప్రతిష్ఠ అయింది. మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలి. మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు మన భూమికి వచ్చారు, మంచిగా పాలించాలి. ఒక టైగర్ దడిసి అందరు పక్క పోవాల్సిందే. ఈ కేసీఆర్ జగన్ కూడా పక్క పోయారు ఆల్రెడీ.